యూ సో మచ్ అండి. ట్రైలర్ కూడా టీజర్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ కొంచెం మీ కెరీర్ వెనక్కి వెళ్తే ఎందుకు ఈ మధ్య అంటే చాలా ప్రామిసింగ్గా స్టార్ట్ అయ్యారు మీ సినిమాలు, అంటే మినిమం గ్యారంటీ ఉండే ఒక టైంలో. అవునవును. ఎందుకు ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు? అదే మంచి సినిమా చేయకపోతే ఇబ్బంది పడతామండి ఆబ్వియస్గా. అదే ఎందుకు చేయలేకపోతున్నారు? కుదరలేదండి, ఇంక అన్నీ పడవు కదా లక్కీగా. ఇదైతే నమ్మకంతో ఉన్నాను, ఇంక పోయిన దాని గురించి మాట్లాడటం ఎందుకని. ఆల్ ది బెస్ట్ అండి. వంశీ గారు గోకు సార్. అండ్ ఈటీవీతో కలిసి కొద్దిగా థియేటర్కల్ సినిమాలు కూడా ఏవో చేస్తున్నారు పార్ట్నర్షిప్లో అని తెలిసింది. అవునవును, ఒక 2 మూవీస్ ప్లాన్ ఉందండి. నెక్స్ట్ మంత్ అనౌన్స్మెంట్ ఉంది, ఫెబ్లో అనౌన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు దాకా ఇప్పుడే ఇండస్ట్రీ అంతా ఓటీటీ బిజినెస్ కాకుండా థియేటర్కల్ బిజినెస్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేద్దామనే స్టేజ్కి వచ్చారు. మళ్ళీ ఓటీటీని ప్రొడక్షన్లో కూడా తీసుకొస్తున్నారు మీరు. అంటే వాళ్ళు కో ప్రొడ్యూసర్స్కి ఉన్నప్పుడు తప్పలేదు కదా, వాళ్ళు ప్లాట్ఫామ్ వైజ్ వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చిన లైక్ దే ఆర్ పుట్టింగ్ ఇన్ 50% అన్నప్పుడు వాళ్ళు దే హ్యావ్ ఈక్వల్ రైట్. సినిమా లైక్ దే ఆర్ ఎనీ అదర్ కో ప్రొడ్యూసర్స్ అన్నట్టు. నెమ్మదిగా సినిమాలు కొనుక్కోవడం కంటే మేమే ప్రొడ్యూస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తారు మా చేత మీరు. కార్పొరేట్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఫిలిం మేకర్స్ ఎవరైతే ప్యాషనేట్గా ఉంటారో అది వర్క్ అవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి అక్కడ దే మే నాట్ టేక్ దట్ అంటే సో ప్రొఫెషనల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాళ్ళు కానీ సొంతంగా చేస్తారని నేను అనుకోవట్లా. బట్ మాకులాగా ప్రొడ్యూసర్స్తో కో ప్రొడక్షన్లోకి వచ్చి చేస్తారని అనుకుంటున్నా. అదర్ దాన్ ఒరిజినల్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు రేటు. సో ఆ థ్రెట్ ఏం లేదంటారు? ప్రస్తుతానికైతే లేదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈవినింగ్ మీటింగ్ వేసుకుని ఒకసారి ఆలోచించుకుంటాం అందరం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వంశీ గారు ప్రొడ్యూసర్ ఎవరైనా సరే సార్, మీరు ఎంటర్ అయితే వాళ్ళందరూ సైడ్ అయిపోయి ఇదేదో వంశీ గారి సినిమానే అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంటుంది. ఇది మన అందరి సినిమా, మీడియాది కూడా ఈ సినిమా నాది ఒక్కడిదని కాదు, ఇది మన అందరి సినిమా. సరే ప్రొడక్షన్ అంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఆడాలి, సినిమా బ్రతకాలి, సినిమా ఆడాలి. సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వాళ్ళ కెరీర్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ప్రొడ్యూసర్కి ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళు దే హ్యావ్ టు ఎండ్ అప్ ఇన్ ప్రాఫిట్స్. ఇది ఒరిజినల్ ఓవరాల్ గోల్ కాబట్టి ఆ గోల్ మీట్ అవుతాం.